ఇట్లా చేయాలి. చేపల కూర ఇట్లా పెట్టి ఇట్లా చేయాలి. ఓకే. నీకు కౌసు వాసన కొట్టదు. కొత్తిమీర వేసుకున్నాను ఇట్లా, చేపలు వేసుకున్నాను ఇట్లా మసులుతుంటే ఇట్లా చేపలు వేయాలి. దూరం దూరం వేసుకోవాలి కదా. నమస్తే మా అందరు ఎట్లున్నారు? ఇప్పుడైతే మీకు చేపల పులుసు ఏ విధంగా తయారు చేస్తారో మన తెలంగాణ స్టైల్లో నేను ఇప్పుడు చూపిస్తా చూడండి. మా అవ్వ మసాలాలు అయితే ప్రిపేర్ చేస్తుంది. ఎట్లా చేస్తుందో మీకు చూపిస్తా ఆగండి ఒక్క నిమిషం. ఇవి దేనికి వాడతారు? మసాలాలక, చేపల మసాలాలకు వాడతారుగా ఇవి. ఏంటివేంటి కలిపినావు ఇప్పుడు దీనిలో? లవంగాలు ఇంకా మెంతాలు లేవు, ధనియాలు. చేపల పులుసు కోసం చింతపండు ఇట్లా నానబెట్టుకోవాలి. అలాగే ఇందులో ఉల్లిగడ్డలు వేసి మసాలాలు ఇందాక చెప్పినాం కదా, దాన్ని వేసి ఇవి దంచాలి, బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇట్లా కారం వేసుకొని ఇట్లా మంచిగా దంచుకోవాలి, మొత్తం నీట్గా మ్యాగ్నేట్ అయ్యే వరకు. ఎందుకంటే మన పులుసు అనేది మంచిగా పట్టడానికి ఇట్లా మంచిగా నీట్గా దంచుకుంటే సెట్ అవుతుంది. ఇట్లా ఒక టమాటా కూడా యాడ్ చేయాలి ఇందులో. ఇట్లా నీట్గా మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ నెక్స్ట్ చూపిస్తా ఏం చేస్తుందో. చేపల్ని మనం నీట్గా అయితే కడుక్కోవాలి. దాని మీద ఏమైనా కౌసు వాసన ఏమైనా ఇట్లా ఉంటే పోతుంది. సో 2-3 సార్లకైనా సరే కానీ సాల్ట్ వేసి మంచిగా నీట్గా ఇట్లా కడుక్కొని ఫ్రెష్గా వండుకుంటే రుచి మాత్రం చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పేసి మా అవ్వ అయితే 1-2-3 సార్లు అయితే కడిగి మంచిగా నీట్గా చేస్తుంది. సో మీరు కూడా అలాగే ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ స్మెల్ వస్తుందని చెప్పేసి అట్లా ఉండదు. సో మీరు కూడా మంచి నీట్గా కడుక్కోండి. తర్వాత అయితే స్టవ్ అయితే ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలాలు అయితే అందులో వేసేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కారానికి సరిపడా వాటర్ ఉంటే ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట. సో అందుకని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మీకు కావాల్సినంత ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి. ఇట్లా మసాలా మొత్తం బాగా ఉడకాలి. ఏదో ఇట్లా కనిపిస్తుంది కదా మీకు బుడగలు బుడగలు, ఇట్లా మంచిగా రావాలి. ఇట్లా మొత్తం ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలని చెప్పింది మా అవ్వ. మొత్తం మన తెలంగాణ స్టైల్లో ఈ చేపల పులుసు ఏ విధంగా తయారు చేస్తారో మీకు ఫుల్ వీడియో మొత్తం చూపిస్తా, స్కిప్ చేయకుండా చూడండి. ఉప్పు తగినంత వేసుకోవాలనా? ఎక్కువ వేసుకున్నా పర్లేదా? తక్కువ వేసుకున్నాలి, సాలకపోతే మళ్ళీ వేసుకున్నాలి. ఉప్పు వేసిన తర్వాత నూనె యాడ్ చేయాలి. నూనె వేసుకోవాలి. నూనె వేయాలి. ఒక 2 స్పూన్లు వేసుకుంటే 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందేమో. పావులు వేయాలి. కరివేపాకు కొంచెం ఉన్నది వేసినాం, ఉన్నది. ఇట్లా బాగా మొత్తం ఉడికించుకోవాలి. ఎంత ఉడికించుకుంటే ఆ గ్రేవీ అనేది మంచిగా స్పైసీగా మంచిగా ఉంటుంది. లేదంటే మొత్తం కారం తన పట్టకుండా బాగుండదు అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి విషయం మాత్రం. చేపలు వేసుకున్నాను ఇట్లా మసులుతుంటే ఇట్లా చేపలు వేయాలి. దూరం దూరం వేసుకోవాలి కదా. దగ్గరికి వేసుకుంటే ఏమైనా ఇబ్బంది అవుతుంది దానికి? మంచిగా ఉడుకుతాయి. దూరం దూరం వేసుకుంటే చిట్లిపోకుండా. చేపలన్నీ ఇట్లా వేయాలి. వేసిన తర్వాత ఒకసారి గిలికిస్తాలి, కలపాలి. చేపలన్నీ ఇట్లా వేసిన తర్వాత ఒకసారి కలపాలి నీట్గా. ఒకసారి ఆ కారం అనేది, ఉప్పు కారం అన్నీ దానికి బాగా పట్టేటట్టు నీట్గా కలుపుకోవాలి కదా. ఇట్లా కలుపుకున్న తర్వాత ఇంకా మూకట పెట్టాలి. కాసేపు ఉడికించుకోవాలా? ఇలా
చేపలు ఇట్లా మసులుతుంటే ఇట్లా 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 మసాలా అవ్వటానికే మంచిగా స్టోర్ అవడానికే ఇట్లా దూరం దూరం మంచిగా స్టోర్ తిన్నా రుచి కొట్టాలి. రాయి రోనికే కౌసు రోనికే తెరిచేయాలి. తెరిచేసి పెట్టాలి కదా. ఆ కౌసు అనేది పోతుంది. ఉప్పు అయిందే లేదని మళ్ళీ సైజు చూడాలి. కలకపోతే మళ్ళీ ఎంత వేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు వేస్తున్నావా మళ్ళీ ఒకవేళ మీకు సరిపోకుంటే ఉప్పు ఇట్లా వేసుకోవాలి, తగినంత వేసుకోవాలి. మళ్ళీ తర్వాత ఎక్కువ వేసుకుంటే అది ఇబ్బంది అవుతుంది. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇట్లా మీరు కూడా డీప్గా మంచిగా ఫ్రై చేసుకుని అంటే మంచిగా కర్రీ ఉడికించుకోవాలి. చేపలు అనేటివి తొందరగా ఉడుకుతాయి, ఎందుకంటే అది నీళ్ళలో ఉంటాయి కదా, సీ ఫుడ్ కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. అందుకనే మసాలాలు అవి ఏమైనా ఉంటే అన్నీ ఒకటేసారి మొత్తం ప్రిపేర్ చేసుకొని స్టెప్ బై స్టెప్ చేస్తేనే ఆ కర్రీ అనేది బాగా వస్తుంది అన్నమాట. కొత్తిమీర వేసుకున్నాను ఇట్లా. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఫైనల్గా లాస్ట్ స్టెప్ ఇది. ఇప్పుడు ఇంతే అండి. ఇంకా మన తెలంగాణ స్టైల్ ఒక 5 minutes అట్లా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. పల్లెవలో నీళ్ళు పోయాలి, చేపల కూర దించాలి, దించి దాంట్లో పెట్టాలి, నీళ్ళల్లో పెట్టాలి. నీళ్ళల్లో పెట్టిన తర్వాత మనం పొద్దునకి తిన్న సర్ది వాసన కొట్టదు, గుడి ఎక్కదు, టేస్ట్ ఉంటుంది చేప. ఇప్పుడు తిన్న టేస్ట్ ఉంటుంది, పొద్దునకి తిన్న టేస్ట్ ఉంటుంది. ఇట్లా చేయాలి చేపల కూర, ఇట్లా పెట్టి ఇట్లా చేయాలి. ఓకే, కౌసు వాసన కొట్టదు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ తిండి ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.